Hi friends, welcome back again. So we are in the last chapter and modern physics. That is part 1 just now completed. Now we are entering into the second part of the modern physics, that is light. Okay na? So according to my syllabus prakaram veltunam, we recently completed first video, that is photoelectric effect application. Now let us enter into the second part of the video, that is nothing but light. ఆ లైట్లో కూడా ఏంటో తెలుసా మీకు? రీఫ్రాక్షన్. సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో, రీఫ్రాక్షన్. ఓకేనా? నా ఈ కాన్సెప్ట్ మనకి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఏంటంటే మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్, తర్వాత రకరకాల ఐటమ్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ ఈస్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ప్లీజ్. Now to define this one, you already maybe learned about reflection of light. So when light rays ఎప్పుడైనా దేని మీద పడినప్పుడు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద, if that light rays again reflects back in the same medium, okay, that is called as reflection of light. Now refraction అంటే ఎలా ఉంటుంది? టువర్డ్స్ ద నార్మల్ అవ్వచ్చు, అవే ఫ్రమ్ ద నార్మల్ అవ్వచ్చు. ఇక 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. రీఫ్రాక్షన్ అంటే ఇట్ మే బి టువర్డ్స్ ద నార్మల్, one is away from the normal. మీకు అర్థమవుతుందా? సో ఎలా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ రిఫ్లెక్టింగ్, దిస్ ఈజ్ ద సర్ఫేస్ సెపరేటింగ్ టూ మీడియాస్. పీక్యూ అనేది ఒక సర్ఫేస్, దీనికి ఇమాజిన్ లైన్ పెర్పెండిక్యులర్ కింద ఒకటి నార్మల్ ఎన్ఎన్. నో దిస్ ఈజ్ మీడియం 1, దిస్ ఈజ్ మీడియం 2 అనుకుందాం. దిస్ ఈజ్ ఎయిర్ ఆర్ వాక్యూమ్. This is other than air, like water, glass plate, like water, glass plate, etc. Other than water. తర్వాత మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. కొన్ని వాల్యూస్ కూడా మన మైండ్లో గుర్తుపెట్టాలి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి, ఎయిర్ వాల్యూ ఎంత, అవి కూడా మనం తెలుసుకుందాం. అయితే కొంచెం ముందుకెళ్తే దాని గురించి డిస్కస్ చేద్దాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రైట్. సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ చెప్పే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, which is optically denser. Optically denser. మీకు అర్థమవుతుందా? ఆప్టికలీ డెన్ అంటే ఎలా డిసైడ్ చేస్తాం విచ్ ఈజ్ ఆప్టికలీ డెన్సర్ మీడియం? ఎలాగంటే దట్ డిపెండ్స్ అపాన్ మ్యూ వాల్యూ. మ్యూ అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇన్ జనరల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా డిఫైన్ చేస్తాం మనం చూడండి. Refractive index of the medium is given by, in general, velocity of the light in air or vacuum by speed in other medium. మీకు అర్థమవుతుందా? Refractive index is defined as C అంటే velocity of light in air or vacuum, శూన్యంలో కానీ గాలిలో, by velocity of light in another medium. సో రేషియో ఆఫ్ ద వెలాసిటీ లైట్స్ కాబట్టి దీనికి యూనిట్స్ ఏ ఉండవు. ఇట్ విల్ హ్యావ్ సమ్ వాల్యూ. అందుకే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ ఎ ఫిక్స్డ్ వాల్యూ అండి. ఫిక్స్డ్ వాల్యూ ఇట్ ఇస్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ అనదర్ మీడియం. దట్ ఈస్ ద ప్యూర్ డెఫినేషన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండి. అయితే ఇప్పుడు మనం డిసైడ్ చేయాలి ఎవరు ఆప్టికల్ డెన్సరు, ఎప్పుడు బెండ్ అవుతుంది టువర్డ్స్, ఎప్పుడు అవే వెళ్తుంది అని చెక్ చేసుకోవాలి. సపోజ్ ఒక లైట్ రేసర్ ఉందండి. లైట్ రేస్ ఎప్పుడు కూడా చూపిస్తున్నప్పుడు ఇన్సిడెంట్ విల్ బి షోన్ ఫర్ నార్మల్, నాట్ ఫర్ ద సర్ఫేస్, బికాజ్ ఇదంతా 90 degrees. ఓకేనా? ఇదంతా కలిపి 90. సో విత్ ద నార్మల్ యూ హెవ్ టు సే ఇన్సిడెంట్ యాంగిల్. నా సపోజ్ మీరు చాలాసార్లు టువర్డ్స్ ద నార్మల్ అంటారు, టువర్డ్స్ రిఫ్రాక్షన్ యాంగిల్. ఒక్కోసారి అవే ఫ్రమ్ ద నార్మల్ అంటారు. ఇది ఎలా డిఫైన్ చేయాలి చూద్దాం. ఇప్పుడు గాలి తీసుకోండి. ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇట్ ఈస్ 1. వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 4/3, దట్ ఈస్ 1.33. అలాగే గ్లాస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 3/2, 1.5. అలాగే వీ హ్యావ్ డిఫరెంట్ మెటీరియల్స్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. సో ఆప్టికల్ డెన్సర్ ఎలా డిసైడ్ చేయాలి మనం? హూజ్ వాల్యూ మ్యూ వాల్యూ ఈజ్ మోర్. ఎవరిదైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే వక్రీభవన గుణకం అంటారు. ఓకేనా? హూజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ మోర్, ఇట్ ఈస్ సెట్ టు బి మోర్ డెన్సర్. ఎవరిదైతే ఆర్ఐ వాల్యూ తక్కువ ఉంటుందో ఇట్ ఈస్ సెట్ టు బి లెస్ డెన్సర్. మీకు అర్థమవుతున్న పాయింట్స్ నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రిఫ్రాక్ట్ ఇప్పుడు ఉదాహరణకి ఈ మూడిట్లో ఎవరిది ఎక్కువ?
గ్లాస్ది ఎక్కువ 1.5. నెక్స్ట్ వాటర్ది, లీస్ట్ ఎవరిది, ఎయిర్ది. సో అందుకే మీరు చూడండి, ఈ మీడియం నుంచి కాంతి కిరణం లైట్ రేస్ వాట్ ఈస్ ఇన్సిడెంట్ ఇయర్ విత్ నార్మల్ ఐ ఏ మీడియంలోకి వెళ్ళింది, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్, హూజ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోర్ కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఇదిగోండి, ఒకవేళ ఈ మీడియం లేదనుకోండి, లైట్ ఇలా పాపం వెళ్ళిపోవాలి స్ట్రైట్గా. సపోజ్ ఈ మీడియం అది కూడా ఎయిర్ అనుకోండి, అప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఇలా వెళ్ళిపోవాలి. కానీ అలా వెళ్ళలేదు, ఎంత ఇలా పక్కకి బెండ్ అయింది. దీన్నే డీవియేషన్ యాంగిల్ అంటారు. మీరు మ్యాథ్స్లో చూసుకున్నట్టయితే ఈ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్. దేర్ఫోర్ డెల్టా ఎంత అవుతుంది ఇప్పుడు డీవియేషన్ యాంగిల్? డెల్టా డీవియేషన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ యాంగిల్, దట్ ఈస్ ఐ మైనస్ this angle r. So therefore delta is equal to I minus r. Very important formula. అదవుతుందా? ఒకవేళ మీకు ఈ మీడియం మారలేదు అనుకోండి, ఇది కూడా ఎయిర్ అయితే ఇలా తిన్నంగా వెళ్ళిపోవాలి పాపం. మీడియం మారి ప్లస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, విచ్ ఈస్ మోర్ డెన్సర్ ఆప్టికల్ కాబట్టి బెండ్ టువర్డ్ ద నార్మల్. ఇదొక ప్రక్రియ. అదవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం. అవే ఇప్పుడు వెళ్తాం చూద్దాం. అవే ఫ్రమ్ ద నార్మల్. సేమ్ ఇప్పుడు ఇదే థింగ్ని నేను ఏం చేస్తాను చూడండి. ఇదిగో సర్ఫేస్ పీక్యూ, ఇదిగో నార్మల్, ఇది మళ్ళీ గ్లాస్ ప్లేట్ అనుకోండి, ఇది వాటర్ అనుకోండి మీ ఇష్టం. మ్యూ వాటర్ 4/3, అలాగే మ్యూ ఎయిర్ 1. ఇప్పుడు ఈ డెన్సర్ మీడియం నుంచి లైట్ ఎంటర్ అయ్యాం అనుకుందాం. లెట్ దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ యాంగిల్. ఇప్పుడు ఎవరు మోర్ డెన్సరు? ఇది డెన్సర్ ఎక్కువ, ఇది లెస్ డెన్సర్. అప్పుడు ఏమవుతుంది పాపం? ఇలా వెళ్ళిపోతుంది అవే ఫ్రమ్ ద నార్మల్. సో ఇక్కడ వెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఇస్ లెస్ వాల్యూ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ యాంగిల్, దెన్ ద లైట్ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఈజీలీ ఇట్ గోస్. అందుకే ఇట్ గోస్ అవే. ఎక్కువ డెన్సర్ ఉన్నప్పుడు కొంచెం కష్టపడుతుంది లోపల వెళ్ళడానికి కోసం. అదవుతుందా? దేర్ ఫోర్ ఇట్ గోస్ అవే. ఇక్కడ చూడండి, ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. Because the optically less denser, it is more denser. So denser medium నుంచి లైటర్కి వెళ్ళింది, ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఉత్తునే అవే వెళ్ళకూడదు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ. ఎవరు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉంటుందో అక్కడ ఇట్ గోస్ అవే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే ఇట్ గోస్ టువర్డ్స్ ద నార్మల్. ఈ 2 పాయింట్స్ మీరు బాగా నోట్ చేసుకుంటే సబ్జెక్ట్ చాలా డెడ్ ఈజీ అయిపోతుంది. చేరిపేస్తాను, నోట్ చేయండి. 1 2 3. సో అర్థమైందిగా రిఫ్రాక్షన్ అంటే? సో ఆఫ్టర్ మీటింగ్ ద లైట్, ద రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ద లైట్ రేస్ మే బెండ్స్ టువర్డ్స్ ఆర్ అవే ఫ్రమ్ ద నార్మల్. దిస్ ఫినామినన్ ఇస్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. మీకు అర్థమైంది డెఫినేషన్? సో రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే అర్థం ఏంటి? ఆఫ్టర్ మీటింగ్ ద ఆబ్స్టకల్, దట్ ఈస్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ద లైట్ రేస్ మే గో టువర్డ్స్ ద నార్మల్ లేదా అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్ళొచ్చు. మరి ఇది ఎలా డిసైడ్ చేయాలి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వల్ల. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి? జనరల్ ఫార్ములా వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఈరర్ వాక్యూమ్ బై వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ద అనదర్ మీడియం. గుర్తుపెట్టుకోండి, వెలాసిటీ ఆఫ్ లైట్ కాన్స్టెంట్ వాల్యూ ఫౌండ్ బై ద సైంటిస్ట్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ లేదా 3 × 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇది ఎంకేఎస్, ఇది సిజిఎస్. దిస్ ఈజ్ ఎంకేఎస్ యూనిట్, దిస్ ఈజ్ సిజిఎస్ యూనిట్. 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. బట్ 1 మీటర్ 100 సెంటీమీటర్స్ కూడా 100 మల్టిప్లై చేస్తే 3 × 10⁻10. ఈ విధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ యూ కెన్ క్యాల్కులేట్ ఫర్ డిఫరెంట్ ఐటమ్స్ లేదా డిఫరెంట్ మీడియమ్స్ బై యూజింగ్ దిస్ ఫార్మ్. నోట్ చేశారా? రైట్. ఇప్పుడు లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. రిఫ్లెక్షన్లో ఎలాగైతే లాస్ ఉన్నాయో, ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్, and at the point of incidence, incident angle, reflected angle, normal all lie in the same plane. ఇక్కడ కూడా 2 లాస్ మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి. అండ్ దీస్ ఆర్ ఆల్వేస్ కరెక్ట్. ఎక్కడెక్కడైతే రిఫ్రాక్షన్ జరుగుతుందో అక్కడ ఈ లాస్ వ్యాలిడ్ అవుతుంది. కేవలం ఒక దగ్గరే కాదు, వేరెవర్ రిఫ్రాక్షన్ ఈజ్ పాసిబుల్ దీస్ లాస్ ఆర్ అప్లికేబుల్. ఓకేనా? సో లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, 2 లాస్ అండి. నెంబర్ 1 ఇన్సిడెంట్ యాంగిల్, నార్మల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్, ఒకే తలం మీద.
సేమ్ ప్లేన్. ఓకేనా, చూపించాను కదా, ఇది రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, PQ is the refracting surface, normal, incident angle, this is the angle. Suppose this is more denser, it goes towards the normal. This is the angle. ఒకవేళ మీడియం కానీ సేమ్ అయితే ఇట్ గోస్ స్ట్రైట్. సో దిస్ ఈస్ ద డీవియేషన్ యాంగిల్. ఇది ఫస్ట్ మీడియం, సెకండ్ మీడియం. సో ఫస్ట్ మీడియం ఏంటి, సపోజ్ మీరు ఎయిర్ తీసుకున్నారు, ఎయిర్ ఆర్ వాక్యూమ్. సో ఎయిర్ వాక్యూమ్లో వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1. ఇఫ్ యూ టేక్ అదర్ దెన్ ఎయిర్ లైక్ వాటర్ 4/3, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆప్టికల్ ఎక్కువ డెన్సర్ కాబట్టి ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. సో ఇక్కడ ఏం జరిగింది, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద RI వాల్యూ విచ్ ఈస్ మోర్ ఆప్టికలీ డెన్సర్. ఓకేనా. సో డెఫినేషన్ చెప్పుకున్నట్టుగా అలా చెప్పొచ్చు. లాస్ట్లో యాంగిల్ ఐ అంటే ద పాయింట్ ఆఫ్ వ్యూ, చూడండి, లైట్ ఈస్ ఇన్సిడెంటింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్, నార్మల్, బెండింగ్. So at the point of incidence, incident angle, normal, refracted angle, please, refracted angle, all lie in the same plane. That is the first line. అదవుతుందా, రిఫ్రాక్షన్లో ఫస్ట్ లా ఏం చెప్పానండి, ఇన్సిడెంట్ యాంగిల్, నార్మల్, రిఫ్రాక్టెడ్ యాంగిల్, ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. దట్ ఈస్ ద ఫస్ట్ లా. సెకండ్ ఏంటో ఒకసారి చూద్దాం. సెకండ్ లా ఏంటంటే నథింగ్ బట్ స్నెల్స్ లా అండి. సెకండ్ వన్ ఈజ్ నథింగ్ బట్ స్నెల్స్ లా. ఇది చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు, చూడండి, ఎలాగైనా చెప్పుకోవచ్చు. లైట్ మే బి ఇన్సిడెంట్ ఫ్రమ్ రేరర్ మీడియం ఆర్ డెన్సర్ మీడియం. డెన్సర్ నుంచి రావచ్చు, రేరర్ నుంచి రావచ్చు. సింపుల్ మెథడ్ మీకు చెప్తాను చూడండి. స్నెల్స్ లా హౌ టు అప్లై, దిస్ ఇస్ సెకండ్ లా. సపోజ్ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1 అనుకుందాం, ఎయిర్ది. సెకండ్ మీడియం వాటర్ అనేది μ2 అనుకుందాం. నా హౌ టు అప్లై అట్ ద పాయింట్ ఆఫ్ స్నెల్స్ లా, సైన్ యాంగిల్ ఇన్సిడెన్స్ in this medium into refractive index in this medium is equal to sine angle refraction in this medium into refractive index in this medium. So ఇప్పుడు ఏమిది ఇది, rearrange sin I by sin R is equal to μ2 by μ1 లేదా μ2 with respect to, ఇలా కూడా రాయించండి, refractive index of the second medium with respect to first one, and this is equal to constant, and that is nothing but Snell's law. And sin I by sin R is equal to constant. Sin I by sin R is equal to constant, and that constant is nothing but mu. And this law you can apply everywhere అండి. ఎక్కడెక్కడైతే రీఫ్రాక్షన్ జరుగుతుందో దేర్ యూ కెన్ అప్లై దేర్. అదవుతుందా, రైట్. అండ్ ఇవేనండి ఈ రెండు నియమాలు చాలా ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ రీఫ్రాక్షన్లో. ఫస్ట్ వన్, ఇన్సిడెంట్ యాంగిల్, నార్మల్, రిఫ్రాక్టెడ్ యాంగిల్, ఆల్ లై ఇన్ ది సేమ్ ప్లేన్. సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, లేదా సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు μ2 by μ1, లేదా μ1 ఇంటూ సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు μ2 ఇంటూ సైన్ ఆర్. వేర్ ఐ ఈజ్ ది ఇన్సిడెంట్ యాంగిల్, ఆర్ ఈజ్ ద రిఫ్రాక్టెడ్ యాంగిల్. మీరు ఎక్కడైనా అప్లై చేయొచ్చు. ఐదర్ యూఆర్ గోయింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం, సైన్ యాంగిల్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అలాగే సైన్ రిఫ్రాక్షన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. బట్ మేక్ ఏ నోట్, సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. అదవుతుందా మీకు, వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇది స్నెల్స్ లా. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ లాస్. ఓకే, సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా చెప్పాను కదా. లెట్ us కంటిన్యూ ద సబ్జెక్ట్ అండి. చెప్పే వచ్చేది నోట్ చేస్తారా, 1 2 3, రైట్ అండి. Now let us go to the next one. In this one, continuation, right. So after completing the laws of refraction, now ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉందని మనం తెలుసుకోవాల్సింది. అదేంటంటే చూడండి, వాట్ ఈజ్ క్రిటికల్ యాంగిల్, సందిగ్ధ కోణం అంటే ఏంటి. We have to study about what is critical angle C after Snell's law. దానికోసం మీకు ఇదిగోండి మీ నార్మల్, ఇదిగో మీ నార్మల్ NM, ఇది సర్ఫేస్ సెపరేటింగ్ టూ మీడియాస్. దిస్ ఈజ్ ఫస్ట్ మీడియం ఎయిర్ అండి, ఎయిర్ ఆర్ వాక్యూమ్, whose refractive index is equal to 1. ఇది నేను ఎనీ అదర్ మీడియం తీసుకోండి, ఇట్ మే బి వాటర్ ఆర్ ఎనీ గ్లాస్, డెన్సర్ మీడియం, ఇది μ1, ఇది μ2,
ప్లీజ్ మేక్ ఏ నోట్ mu2 ఈజ్ గ్రేటర్ దెన్ mu1. అంటే దిస్ ఈజ్ మోర్ ఆప్టికల్ డెన్సర్, దిస్ ఈజ్ లెస్ డెన్సర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి ఒక లైట్ ఇన్సిడెంట్ చేస్తాను. లెట్ దిస్ యాంగిల్ బి I1. వెంటనే ఏమవుతుంది, సెకండ్ మీడియం కాబట్టి ఫస్ట్ సెకండ్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ గ్రేటర్ దెన్ ఫస్ట్ మీడియం కాబట్టి ఇట్ గోస్ అవే ఫ్రమ్ ద నార్మల్ R1. ఇలాగే నేను ఏం చేస్తానంటే పాపం ఇన్సిడెంట్ యాంగిల్ అలా పెంచుకుంటూ పోతాను. ఒకానొక టైంలో ఏమవుతుంది, ఇది ఇంకా రిఫ్రాక్షన్ అవ్వదు. ఇది చూడండి, రిఫ్రాక్షన్ అవ్వదు. ఇట్ గ్రేజెస్ ద సర్ఫేస్ అంటే మేక్స్ 90 degrees with the normal. At certain point of incidence in the denser medium, the light ray will graze the surface or makes 90 degrees with the normal. That angle is called as critical angle, సందిగ్ధ కోణం. అర్థమవుతుంది మీకు? డెఫినేషన్ చెప్తాను చూడండి. వాట్ ఈస్ క్రిటికల్ యాంగిల్? ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ ద డెన్సర్ మీడియం, ప్లీజ్ మేక్ ఎ నాట్ రేరర్ మీడియం. క్రిటికల్ యాంగిల్ రేరర్ మీడియంలో ఫామ్ అవుతుంది, ఓన్లీ ఇన్ డెన్సర్ మీడియం. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ ద డెన్సర్ మీడియం ఫర్ విచ్ the refracted angle in the rarer medium, okay, is 90 degrees with the normal or grazing the surface is called as critical angle. Note cheskondi please. The angle of incidence in the denser medium for which the refraction angle is making 90 degrees with the normal లేదా grazing the surface, that is critical angle. సరే, ఇది బాగానే ఉందండి పరిస్థితి. అయితే ఒకవేళ సార్ మరి ఇంకా యాంగిల్ పెంచితే ఏంటి సార్ పరిస్థితి అనొచ్చు మీరు. ఇంకా యాంగిల్ పెంచారు, అప్పుడు ఏమవుతుంది పాపం, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. మళ్ళీ అగైన్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అప్లై అవుతుంది ఇక్కడ. అదేమవుతుంది, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీస్ ఆర్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. దీనినే మనం టీఐఆర్ అంటాం. ఏమంటాం? టీఐఆర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అదవుతుందా? సో ఎలాగైతే లైట్ ఏ మీడియంలో వెళ్ళిందో మళ్ళీ ఆ మీడియంలో బయటకు వచ్చేస్తుంది. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ప్రకారం యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అండ్ దిస్ ఫినామినన్ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ ఏంటంటాం మనం? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ప్లీజ్ నోట్ చేసుకోండి, నోట్ చేయండి ప్లీజ్. దట్ ఫినామినన్ ఈస్ కాల్డ్ యాజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ప్లీజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. మీ ఎగ్జామినేషన్లో కూడా ఫస్ట్ ఇయర్ అడుగుతున్నాడు పాలిటెక్నిక్ స్టూడెంట్స్. క్లియర్? రైట్ అండి. సో మరి దీని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలంటే బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఎండమాల్ అంటారు తెలుగులో, అంటే మిరేజెస్. ఒక్కోసారి మిడ్ సమ్మర్లో 12 o'clock or 1 o'clock when you're going on bike or vehicle, 4-wheelers, suddenly you can see some water is stagnated on the road. మనకు అనిపిస్తుంది నీళ్ళు ఉన్నట్టు, కానీ అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే వాటర్ ఉండదు. అది దట్ ఈస్ బికాస్ ఆఫ్ టీఐఆర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకేనా? అలాగే ఎండమావులు డెజర్ట్ ఏరియాస్లో, ఓకేనా, నీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ నీరు ఉండదు అక్కడ. అదవుతుందా? మిరేజెస్ అంటారు దాన్ని, మిరేజెస్. దిస్ ఇస్ అగైన్ డ్యూ టు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్లే మనకి నీరు ఉన్నట్టు అనిపిస్తే నీరు ఉండదు, మోసపోతాం అక్కడికి వెళ్ళిన తర్వాత. అదవుతుందా? సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద డెన్సర్ మీడియం నుంచి ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ ద డెన్సర్ మీడియం ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ ఇన్సిడెన్స్, ద లైట్ రేస్ వన్స్ అగైన్ కమ్స్ ఇన్ ద సేమ్ మీడియం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మళ్ళీ అప్లై అవుతుంది. యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. దేర్ ఫోర్ దిస్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. మరి సార్ దీని ఉపయోగం ఏంటి అంటే, మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చదివాము, క్రిటికల్ యాంగిల్ చదివాము, బాగానే ఉంది. ఉపయోగాలు ఏంటివి? చాలా ఉన్నాయి, అది ఇప్పుడు మేము చెప్తాను అనమాట. దట్ ఈస్ అప్లికేషన్స్. ఓకేనా? అప్లికేషన్స్ ఆఫ్ టీఐఆర్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఎక్కడెక్కడ? రైట్, వెరీ గుడ్, ఎక్సలెంట్. సి, application of total internal reflections are nothing but in the optical fibers. ఇప్పుడు మీరు కేబుల్ వైర్స్ మనం చూస్తూ ఉంటాం. లేటెస్ట్గా మన రకరకాల కేబుల్ వైర్స్ ఉన్నాయి. పాత రోజుల్లో కేబుల్ వైర్ కొంచెం బరువు ఎక్కువ ఉండే, హెవీ వెయిట్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూ కెనాట్ క్యారీ దట్ మచ్ హెవీ వెయిట్. ఇప్పుడు లేటెస్ట్గా మనం యూజ్ చేస్తుంది ఏంటంటే ఆప్టికల్ ఫైబర్. దీన్నే తెలుగులో దృశా తంతు అంటారు. మీకు అర్థమవుతుందా? Optical fiber. This is the first application, very very important applications in the optical fibers. ఇది ఎలా ఉంటుంది అంటే చూడండి, థిక్ ప్రొటెక్షన్ అండి. ఇదిగోండి, ఇది లోపల ఎలా ఉంటుంది. ఈ పైన క్లాడింగ్ అంటారు దీన్ని, ప్రొటెక్షన్ క్లాడింగ్. ఇదిగోండి, దిస్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వైర్, ఇన్సులేషన్ వైర్, దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లాడింగ్.
అలాగే దిస్ ఈజ్ ది ఇన్నర్ లైట్ గైడింగ్ కోర్. ఇక్కడ లోపల లైట్ ఎంటర్ అవుతుంది అనమాట. అంటే మీకు జనరల్గా చూపించాలంటే స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, కేబుల్ వైర్ ఇలా దెబ్బగా లావు ఉంటుంది. ఓకేనా, దిస్ ద పార్ట్. అండ్ ఇన్సైడ్ మరొక చిన్న వైర్ ఉంటుంది ఇలాగ. ఇక్కడే మనకి టీఐఆర్ టేక్స్ ప్లేస్ అవుతుంది. ఇది అదవుతుందా? ఈ బయట ఇదంతా క్లాడింగ్, ఇస్ ఆల్ ఆర్ క్లాడింగ్ ప్రొటెక్షన్. అండ్ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సపోజ్ ఇది μ1 అనుకుందాం, ఇది μ2 అనుకుంటే లోపలిది μ2 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ గ్రేటర్ దెన్ μ1. ఎందుకంటే అవ్వాలి, ఇన్సైడ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ లేకపోతే అది బెండ్స్ టువర్డ్స్ నార్మల్ అవ్వదు. ఇందాక ఏం చెప్పాను మీకు, హూ ఈజ్ మోర్ ఆప్టికల్ డెన్సర్ దేర్ లైట్ బెండ్స్ టువర్డ్స్ ద అదర్వైజ్ గోస్ అవే, రిఫ్లెక్షన్ అవ్వదు. అదవుతుందా? సో ద ఇన్నర్ లైట్, ఇక్కడ ఇన్నర్ లైట్ గైడింగ్ కోర్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్నర్ లైట్ గైడింగ్ కోర్ వేర్ లైట్ ఎంటర్స్. దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్. లోపల వేరు, పైన ప్రొటెక్షన్ ఉంటుంది, ఎక్స్ట్రా కోర్, సేఫ్ సైడ్, సో ఎలక్ట్రికల్ షాక్స్ కొట్టకుండా. దాన్నే క్లాడింగ్ అంటాం మనం. సో దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈ లోపల దానికన్నా తక్కువ ఉంటుంది. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్సర్, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్, లైట్ విల్ బి రిఫ్లెక్టింగ్. చూపిస్తాను మీకు డయాగ్రామ్లో, ఇది కొంచెం చూపిస్తాను. ఇది వేసుకోండి. సో ఆప్టికల్ ఫైబర్ లోపల ఎలా జరుగుతుంది, టీఐఆర్ కూడా మీకు చూపిస్తాను. హ్యావ్ యూ డ్రాన్ దిస్ వన్? రైట్. నా టీఐఆర్ ఎలా టేకింగ్ ప్లేస్ అవుతుందో చూద్దామండి. చూడండి, ఇది క్లాడింగ్ అండి, ఇది ఇన్నర్ లైట్ గైడింగ్ కోర్. సపోజ్ ఇఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంటింగ్ ఇన్ దిస్ ఫ్యాషన్, దిస్ ఈస్ కాల్డ్ ఇన్సిడెంట్ యాంగిల్ ఆర్ లాంచింగ్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్ ఏమవుతుంది, ఇది లోపల దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇది బయట గాలి మ్యూ ఎయిర్ 1 లోపల ఎక్కువ ఉంటుంది. సో ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. మీకు అర్థమవుతుందా? టువర్డ్స్ ద నార్మల్. ఓకేనా? చూడండి, ఇది ఇన్సిడెంట్ అయిందండి, లాంచింగ్ యాంగిల్, ఇది నార్మల్ అనుకోండి. ఇన్సిడెంట్, ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, రిఫ్రాక్షన్. మళ్ళీ ఇక్కడ నార్మల్గా వేయండి, ఈ క్లాడింగ్ ఏం చేస్తే అడ్డేస్తుంది, మళ్ళీ కిందకి రిఫ్లెక్షన్. మళ్ళీ నార్మల్గా వేయండి, అడ్డేస్తుంది, రిఫ్లెక్షన్. మళ్ళీ నార్మల్, రిఫ్లెక్షన్, నార్మల్, రిఫ్లెక్షన్, నార్మల్, రిఫ్లెక్షన్. So like this, continuous multiple reflections taking place inside the light guiding core. Please make a note, inner light guiding core in refractive index is more than outer side one. So in this fashion, maximum energy is utilized in optical fibers. ఎక్కువ ఎనర్జీ యూటిలైజ్ చేసుకొని మ్యాక్సిమం డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అనమాట. అందుకోసం ఈ మధ్యకాలంలో 90% పీపుల్ ఆర్ అడాప్టింగ్ ఆప్టికల్ ఫైబర్స్ బికాస్ దోస్ ఆర్ వెరీ లైట్ వెయిట్స్, ఈవెన్ దో కాస్ట్లియర్. పాత కేబుల్ వైర్తో చూసినట్టుగా ఇది కొంచెం బాగా తక్కువ బరువు అండి, లైట్ వెయిట్ కూడా అనమాట. అంతేకాకుండా మ్యాక్సిమం ఎనర్జీ లాసెస్ తక్కువ ఉంటుంది ఇంట్లో ఆప్టికల్ ఫైబర్స్లో. అర్థమవుతుందా? ఎనర్జీ లాసెస్ ఆర్ వెరీ లెస్. సో దేర్ ఫోర్ పీపుల్ ఆర్ అడాప్టింగ్ దిస్ వన్ ఆప్టికల్ ఫైబర్స్. క్లియర్? రైట్ అండి. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్తో ఫైనల్గా మనకి ఈ ఆప్టికల్ ఫైబర్ లోపల ఏం జరుగుతుంది, టీఐఆర్ టోటల్ అంటే ఇంక రీఫ్రాక్షన్ ఉండదు. చూడండి, వెళ్ళింది ఫస్ట్ టైం అయింది రిఫ్రాక్షన్, చూడండి లోపలికి వెళ్ళింది రిఫ్రాక్షన్ అయిన తర్వాత మళ్ళీ నార్మల్ అడ్డు వచ్చింది, రిఫ్లెక్షన్. ఓకేనా? మళ్ళీ రిఫ్లెక్షన్, రిఫ్లెక్షన్. సో కంటిన్యూస్లీ ఇట్ ఈస్ మేకింగ్ ఆప్టికల్ ఫైబర్. దాన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. లైట్ ఇన్సిడెంట్ అయింది, నార్మల్కి రిఫ్రాక్ట్ అయింది. ఇది దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ బయట కన్నా. సో ఏమవుతుంది, ఇట్ గోస్ అగైన్, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది తగిలి, మళ్ళీ నార్మల్, మళ్ళీ రిఫ్లెక్ట్, నార్మల్, రిఫ్లెక్ట్, నార్మల్, రిఫ్లెక్ట్. సో కంటిన్యూస్ రిఫ్లెక్షన్స్ టేక్ ప్లేస్. అందుకే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో దట్ ఈస్ ద థింగ్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ద ఆప్టికల్ ఫైబర్ అండి. క్లియర్? రైట్ అండి. నా ఇప్పుడు చూడండి, మీకు అప్లికేషన్స్ కూడా వచ్చాయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. చెరిపేది చెరిపేస్తాను. సో నేను రబ్ చేసేస్తున్నాను. ఇది హెడ్డింగ్ పెట్టుకోండి, మీ నోట్స్ కూడా చాలా ఉందండి. అప్లికేషన్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, బోల్డ్ అనే పాయింట్స్ ఉన్నాయండి, అన్నీ ఇస్తాను. ఇది మెడిసిన్లో కూడా వాడుతాను ఈ మధ్యకాలంలో. ఏదైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి, లోపల ఒక ట్యూబ్ పంపిస్తారు, దాని కెమెరా ఉంటుంది, ఆప్టికల్ ఫైబర్. దాని ద్వారా యూ కెన్ ఫైండ్ ద డిఫెక్ట్స్ ఇన్సైడ్ ద స్టమక్ ఆర్ వాట్ ఎవర్ థింగ్. సో పాయింట్స్ చెప్తాను 1 by 1, మీరు కావాలంటే రాసుకోవచ్చండి. దీస్ ఆర్ వెరీ మచ్ వైడ్లీ యూస్డ్, లైట్ వెయిట్, ఆఫ్ కోర్స్ కాస్ట్లియర్. ఓకేనా? ఫస్ట్ వన్,
దీస్ ఆర్ లైట్ వెయిట్, కాస్ట్లియర్. అంటే ఎనర్జీ ఎక్కువ మనం యూజ్ చేసుకోవచ్చు, ఎనర్జీ లాసెస్ తక్కువ ఉంటుంది దీంట్లో. కాస్ట్లియర్, ఎనర్జీ లాసెస్ ఆర్ లెస్, ఎనర్జీ లాసెస్ ఆర్ లెస్ అండ్ కెన్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ అంటే. ఓకేనా, అది ఫస్ట్ పాయింట్ యూ కెన్ టేక్. సెకండ్ ఇది పాపం, దే ఆర్ యూస్ ఫర్ ఇంటర్లింకింగ్ ఫర్ కంప్యూటర్స్ లైక్ ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్ అండ్ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ల్యాన్, దాని ఫుల్ ఫామ్ రాసుకోండి, లోకల్ ఏరియా నెట్వర్క్, లోకల్ ఏరియా నెట్వర్క్. అదేవిధంగా వ్యాన్, డబ్ల్యూఏఎన్, వ్యాన్ ఫుల్ ఫామ్ రాసుకోండి, వైడ్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా network. So optical fibers are widely used in this case, local area network and wide area network. Of course it is costlier. And third point, these are also used in military communications, military purpose, military communications. Okay na, because దీంట్లో high degree of data secrecy ఉంటుందండి. Okay, because it is having high degree of data secrecy. అదొక మీకు పాయింట్ నోట్ చేసుకోండి ప్లీజ్. సీక్రెసీ బాగా మెయింటైన్ చేయొచ్చు, హై డిగ్రీ, మిలిటరీలో యూజ్ చేస్తారు ఇది. ఫోర్త్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మెడిసిన్ యాజ్ అ లాప్రోస్కోపీ. ఇందాక చెప్పాను కదా, ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ మెడిసిన్, డయాగ్నోస్టిక్స్ ఇన్ మెడిసిన్. That is in laparoscopy. Laparoscope. That means if you have any problem in stomach also, sometimes in gastric and other problems, they will be introducing that pipe with optical fiber to know the defects. Okay na? Surgery purpose. Okay. లేదా endoscope is also called endoscope. Okay na? Endoscope. And also eye surgery. Also used in eye surgery. So ఇందాక చెప్పాను, it's also used in cable wires, cable vision, and sometimes they are also used in decorative flower vases. They are also used in decorative flowers. Decorative flower vases. సో ఇవండి మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. ఇవన్నీ మీ బుక్లో ఉన్నాయండి, యూ కెన్ నోట్ డౌన్, బట్ అయినప్పుడు కూడా మీకు రాస్తున్నాను. సో లాస్ట్లో మళ్ళీ కింద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కూడా ఇచ్చాడు, అవి కూడా నోట్ చేసుకోండి. ఇది అయిపోయిందా? చూడండి చెప్పేస్తున్నాను. దీస్ ఆర్ యూజ్ ఇన్ ల్యాన్ అండ్ వ్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, లైట్ వెయిట్, కాస్ట్లియర్, ఎనర్జీ సేవర్. ఇన్ మిలిటరీ ఇట్ ఈస్ యూజ్ బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హై డిగ్రీ ఆఫ్ డేటా secrecy. In medicine it is used for surgery, endoscopy, and also decorative flower vases. Now we will see for merits and demerits and advantages and disadvantages. Let us go for advantages and disadvantages. Next item. Note చేసుకుందామా? Right అండి. Advantages of fibers. Optical fibers. Merits లేదా అడ్వాంటేజెస్. ఓకేనా, రాసుకుంటారా పాయింట్స్? ఓకేనా, చెప్పాను ఇందాక ఎనర్జీ లాస్ తక్కువ ఉంటుంది, అందుకే లో లాస్, లార్జ్ డేటా క్యారింగ్ కెపాసిటీ. ఓకేనా, ఎనర్జీ లాస్ ఈజ్ లెస్, energy loss is less, and it can vary, carry messages to long distances, greater distance. Second point, high electrical resistance, so safe to use near high voltage equipment. Okay na? So idi safe anamata, safer to use andi. Okay, because it is having high electrical resistance, it is having high electrical resistance. Okay na? చెప్పండి, ఇందాక చెప్పాను కదా, ఇట్ ఈస్ లైట్ వెయిట్, of course costlier. Okay, signals contain very light power. Okay, light power, LIGHT. Okay, very లేదా little power.
ఓకేనా, లైట్ వెయిట్, లిటిల్ పవర్. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. నెక్స్ట్ డీమెరిట్స్ రాసుకుందాం. డీమెరిట్స్ ఇక్కడ పక్కన రాసేస్తాను. డీమెరిట్స్ అంటే డిసడ్వాంటేజెస్. డీమెరిట్స్ ఏంటో చెప్పగలరా? మీకు అందరికీ తెలుసు, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లియర్ అండి. ఓకే, నార్మల్ కేబుల్ వైర్స్తో పోలిస్తే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లియర్. ఓకే, హై కాస్ట్, మోర్ ఎక్స్పెన్సివ్, కాస్ట్లియర్. ఓకేనా, తర్వాత ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ టు కనెక్ట్ ఆప్టికల్ ఫైబర్ వైర్స్. డిఫికల్ట్, it is difficult and expensive to connect. Difficult and expensive to connect optical fiber wires. Optical fiber wires. Adotna meku these are some disadvantages. Costlier and very costlier, and not only that, difficult to connect to optical fiber. Expensive kuda, expensive ante costlier. ఓకేనా, తర్వాత కెనాట్ క్యారీ ఎలక్ట్రికల్ పవర్ టు ఆపరేట్ టెర్మినల్ డివైజెస్. సో దీస్ కెనాట్ బి యూజ్ ఫర్ టెర్మినల్స్. కెనాట్ బి యూజ్ ఫర్ టెర్మినల్ డివైజెస్. కెనాట్ క్యారీ ఎలక్ట్రికల్ పవర్ అంటే ఎలక్ట్రికల్ పవర్ ఇది క్యారీ చేయడానికి అవుతుంది, ఎందుకంటే చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. సో దీస్ ఆర్ కెనాట్ బి యూజ్ ఫర్ టెర్మినల్ డివైజెస్ అండి. క్లియర్ అండి? ఎనీ డౌట్స్? నోట్ చేశారా? చూసుకోండి. రైట్ అండి. సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో రిగార్డింగ్ మోడర్న్ ఫిజిక్స్, దట్ ఈస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ కాన్సెప్ట్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్, దట్ ఈస్ ఫస్ట్ లా I యాంగిల్ I, యాంగిల్ R అండ్ నార్మల్ ఆల్ ఆర్ లైయింగ్ ది సేమ్ ప్లేన్. అలాగే స్నెల్స్ లా sin I by sin R is equal to కాన్స్టెంట్. తర్వాత ఏమో ఆప్టికల్ ఫైబర్, టోటల్ ఇంటర్ రిఫ్లెక్షన్, క్రిటికల్ యాంగిల్, ఎక్స్ప్లెనేషన్. ఓకేనా, దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో విల్ బి డిస్కసింగ్ అబౌట్ కండక్టర్స్, సెమీ కండక్టర్స్, ఇన్సులేటర్స్, ఓకే, డోపింగ్, పీ టైప్, ఎన్ టైప్, అప్లికేషన్స్, సూపర్ కండక్టర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా, ఇవి మేబీ నెక్స్ట్ వీడియో ఆర్ నెక్స్ట్ ఎందుకంటే చాప్టర్ పెద్దదండి, మీకు చెప్పాను కదా. ఇట్ ఆల్మోస్ట్ కెన్ టేక్ 4 వీడియోస్ లేదా 5 కూడా అవ్వచ్చేమో చెప్పలేం. దిస్ ఈస్ ద సెకండ్ వీడియో, ఐఎమ్ ఎండింగ్ అప్ హియర్. ఇన్ థర్డ్ వీడియో విల్ బి డిస్కసింగ్ అబౌట్ సెమీ కండక్టర్స్ అండ్ అదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకేనా, రైట్ అండ్